హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయికృప. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది, అది కూడా ఇష్టమైతే ప్రెస్ చేయండి. సో ఇది వచ్చేసి అయితే నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్. యూజువల్గా అయితే చాలా హెక్టిక్ ఉంటుంది, ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్తాడు, అర్జున్ అప్పుడే ఏడుస్తూ ఉంటాడు, అదంతా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అవైలబుల్గా ఉంది, అందుకని చెప్పి కొంచెం కామ్ అండ్ పీస్ఫుల్గా అయితే మార్నింగ్ స్టార్ట్ చేసాము. అండ్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా వాడు బ్రష్ చేశాక వెంటనే పాలు అడగడం స్టార్ట్ చేస్తాడు. అందుకని చెప్పేసి ఏది పెట్టినా పెట్టకపోయినా ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టాల్సిందే, వాడికి పోయాల్సిందే. మనం ఎంత బిజీగా ఉన్నా సరే అది అలవాటు అయిపోయింది వాడికి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా అంతే. సో మార్నింగ్ వాడి కోసం అయితే పాలు వేసేసి ఇచ్చేసాను, అయిపోయింది. అండ్ తర్వాత అయితే టిఫిన్కి ఇంకా తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అంత హంగామా లేకుండా ఉంది కాబట్టి వడకైతే వేసుకున్నాము. నేను నైటే వడకి నానేస్తాను, మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి గ్రైండ్ చేసేస్తాను అన్నట్టు. యాక్చువల్గా అసలు వడలు వేయడానికి కూడా రాకపోయేది నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు వేసారు, అప్పుడు నేర్చుకున్నాను అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా కరెక్ట్గా షేప్లో అట్లా ఏమి రావు, కానీ టేస్ట్ బాగుంటుంది, షేప్లెస్గా వస్తాయి. కానీ నేర్చుకున్నాను ఆ మాత్రము. యాక్చువల్గా వడలు చికెన్ బాగుంటుంది కదా కాంబినేషన్. కాకపోతే ఈరోజేమో చట్నీ చేసుకున్నాము. సో చట్నీ చాలా సింపుల్గా చేసుకుంటాము, ఎప్పుడు చేసేదే కదా అని నేనేమి మొత్తం రికార్డ్ చేయలేదు, అక్కడక్కడ రికార్డ్ చేశాను. అండ్ మనము వడ వేసుకునేటప్పుడు కూడా కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. కొంచెం జారుడుగా వచ్చినా కూడా అస్సలు వడ వేయడానికి రాదు. ఇలాంటిదే ఇన్సిడెంట్ మా ఇంట్లో జరిగింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి అత్యుత్సాహంతో నేను వడపిండి పడతా అని చెప్పేసి పట్టిందన్నట్టు. కొద్దిగా వాటర్ వేసి పట్టు అని చెప్పి అమ్మ చెప్పింది. అదేం చేసింది పాపం, దానికి తెలియక కొద్దిగా ఎక్కువ వాటర్ వేసింది. అసలు అది ఏం చేయాలో అర్థం కాలేక లాస్ట్కి వాటితోటి పునుగులలాగా వేసుకున్నాము. కొద్దిగా వాటరీగా అయితే అందులో అమ్మ గోధుమ పిండి ఏదో కలిపింది. సో కొంచెం పునుగులు ఆ టైప్లో వేసుకున్నాం అన్నట్టు. అలా అందుకని చెప్పేసి చాలా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసానా, నేనైతే ఇది చాలా మందపాటి డీమార్ట్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసి బాగా కడిగేసి యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే కొంతమంది బట్ట మీద కూడా వేస్తారు, మా అమ్మ అయితే బట్ట మీద వేస్తుంది, కానీ నాకు అంత ఇదిగా రాదు బట్ట మీద వేస్తే. ఇట్లాగైతే నాకు ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి కవర్ మీద వేసాను అన్నట్టు. అలా మంచిగా వడ వేసుకొని చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడేమో నేను రైస్ పెట్టేశాను. అండ్ ఆ రోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ. తన ఇంట్లో ఉంటే ఏదో ఒక స్పెషల్ తీసుకొస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. సో ఫిష్ కర్రీ నాకు అస్సలు రాదు, మా ఆయననే చేస్తాడు. కొంచెం మా అత్తయ్య వాళ్ళకి కూడా పంపిద్దామన్న దాంతో ఎక్కువ చేసిండు. సో అందుకనేసి మాకు కొంచెం వాళ్ళకు కొంచెం అన్నట్టు అలా అయిపోయింది అన్నమాట లంచ్. ఇంకా సడన్గా అనుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అనేసి. మా అత్తయ్య వాళ్ళదైతే ఇక్కడే పక్కకే ఒక 10 minutesలో వచ్చేస్తుంది, మా అమ్మదేమో ఒక 1 hour. సో వెళ్ళేసి వద్దామని అనుకున్నాము. ఇక ఇల్లంతా క్లీన్ చేసేసి మొత్తం చదువుకుందాంలే అనేసి అనుకున్నాము. అట్లా తను వచ్చేసి వంట చేశాడు అనుకోండి, మిగతా క్లీనింగ్ ఆ పని అంతా ఏం పెట్టుకోడు అన్నట్టు. ఓన్లీ జస్ట్ వంట చేసేస్తాడు అంతే, అక్కడ నుంచి తప్పుకుంటాడు. ఇక మిగతా క్లీనింగ్ పని అంతా నా మీద పడుతుంది. ఇంకా ఏమంటాడంటే, వంట చేశాను కదా, ఇంక ఈ క్లీనింగ్ అంతా కూడా నేను ఎందుకు చేస్తా అంటాడు. సో మళ్ళీ అదంతా నేనే క్లీనింగ్ చేసేసుకొని అంతా సదిరేసుకున్నాను. అండ్ మంచిగా లంచ్ అయిపోయింది. ఇక హాయిగా అట్లా బయట కూర్చున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా అప్పుడు అనిపించింది అన్నట్టు, వెళ్దాము అమ్మ వాళ్ళ ఇంటికి, ఏం చేస్తున్నాం, ఖాళీగానే ఉన్నాం కదా, తనకు కూడా ఎట్లన్నా వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పేసి అనుకొని ఇక అట్లా స్టార్ట్ అవుతూ ఉన్నాము. అంతకుముందు ఇక్కడ ఈ మధ్య పెన్నును మంచిగా గ్రిప్పుతో పట్టుకోవడము, ఏవేవో పిచ్చి గీతలు గీయడము, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. వాడే ఏదో రాస్తూ ఉంటాడు చేయి మీద. ఇప్పుడు కొంచెం ట్రేసింగ్స్ అని, డాట్ లైన్స్ అని అట్లాంటివి అయితే నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా స్కూల్లో వెయ్యాలి ఆలోచన అయితే ఉంది, కొంచెం టైం తీసుకొని వేద్దాంలే, ఒక 2.5 years వచ్చాక వేద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చెప్పా కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని, మొత్తం అయితే కూడా ప్యాకింగ్ చేసుకుంటున్నాము.
ఎంత ఒక టూ డేస్ ఉండాలి అనుకున్నా కూడా ఈ బ్యాగ్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మా మంచిగాడిది ఫుడ్, వాడి గిన్నెలు అండ్ కన్నయ్యవి వాడి ఫుడ్ ఉంటుంది, పాల పౌడర్ ఉంటుంది, ఇంకా వాడి కోసం ఏమన్నా స్నాక్స్ ఇంట్లో చేసి ఉంటే అవి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ నింపేస్తా అన్నట్టు. ఇంకా మేము వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇంటి చుట్టూరుగా ఉండేటివన్నీ లోపల వేసుకొని అయితే వెళ్ళాలి. ఎంత హంగామా హడావిడి చేస్తాడంటే వాడికి ఎన్నైతే బండ్లు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టుకొని ఆడుతూ ఉంటాడు. ఎప్పుడన్నా మామూలుగా ఇంట్లో ఉన్నాం అనుకోండి, వాటిని నేనేం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇట్లా బయటికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు మాత్రమే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాము. ఇంకా వీడు కొంచెం పెద్దోడవుతున్నాడు, షెల్ఫ్లన్నీ అందుతున్నాయి కాబట్టి ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇట్లాంటి డబ్బాలు ఉంటాయి కదా, అన్నీ వాడికి అందుతున్నాయి. అవన్నీ తీసుకొచ్చి వాడి కార్లో వేసుకుంటాడు. కార్లో వేసుకొని అటు ఇటు నడుపుతూ ఉంటాడు. అది మటనో ఏమో వాడికే తెలియాలి కానీ అలా అన్నమాట. వాడు ఒక్కొక్కటి అక్షయ పాత్రలాగా వస్తూనే ఉన్నాయి అందులో నుంచి. ఇంకా నేనైతే ఇక్కడ బయట ఉండేటివన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తున్నాను. మొత్తం సదిరేసాను. కిచెన్ అంతా బట్టలు సదురుకోవడము అంతా అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా మా ఆయన అయితే రెడీ అవుతూ ఉన్నాడు. ఇంకా బయట బట్టలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో వర్షాలు అవి ఇవి పడతా ఉన్నాయి కదా, ఎందుకులే 2 days అయినా బాగోదు కదా అని చెప్పేసి ఇంకా తీసేసి అన్నీ లోపల పెట్టేస్తూ ఉన్నాను. సో అదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే అలా గడిచిపోయింది. దాని తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏమి షూట్ చేయలేదు, ఎప్పుడు షూట్ చేసేదే కదా అని చెప్పేసి. సో మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్